హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు నేను జామెట్రీ సిరీస్కి సంబంధించి ఒక క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. వీడియోస్ కనీసం ఒక 4-5 వీడియోస్ అప్లోడ్ చేస్తాను జామెట్రీ క్వశ్చన్స్ మీద, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మీకు చెప్పేది ఏంటి అని అంటే, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే సిలబస్ కవర్ చేయాలి. SYLLABUS కవరేజ్, COVERAG, కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే మనం సిలబస్ మొత్తం కవర్ చేయాలని చెప్పేసి నేను చేస్తాను. మీరు నా వీడియో చూస్తే పాలిటీలో ఆల్మోస్ట్ 30 వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి. మీరు ఎవరన్నా సరే పాలిటీ కష్టము, ఈ హార్డ్ అది చదవలేని అనుకున్న వాళ్ళకి నా ప్లేలిస్ట్ చూడండి, నా ఛానల్లో ఉంది. ఆ పాలిటీ ప్లేలిస్ట్లో మీరు కానీ ఫాలో అయితే రెగ్యులర్గా మీకు ఆటోమేటిక్గా 30 వీడియోస్ని కానీ మీరు కవర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రివైజ్ చేస్తూ చేశాను. ఓకే, సో ఈ జామెట్రీ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగారు నన్ను జామెట్రీ ప్లస్ పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అందుకని తన కోసం అని చేస్తున్నాను ఇది. ఆ సబ్స్క్రైబర్ కోసం. వంశీ అంటే ఎవరో. ఓకే వంశీ, ఇది నీ కోసమే. జామెట్రీ అనేది మనం చేద్దాం. సో మనం మెయిన్ జామెట్రీలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ఈ క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి కానీ టైం కన్జ్యూమింగ్ చేస్తాయి చాలా వరకు. లైక్ 1 minute ఆర్ మోర్, 2 minutes పట్టొచ్చు, కొన్ని క్వశ్చన్స్కి 3 minutes పట్టొచ్చు. సో మీరు ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలంటే 2-3 times ప్రాక్టీస్ చేయండి. నేను టార్గెట్ పెట్టుకోండి, 40 seconds కంటే ఈ క్వశ్చన్ ఎక్కువసేపు సాల్వ్ చేయకూడదు. మనం మ్యాక్సిమం టార్గెట్ 40 seconds పెట్టుకోండి. 40 secondsలో సాల్వ్ చేసేటట్టు చూడండి. ఓకే, లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద sides 12 centimeters, 16 centimeters and hypotenuse 20 centimeters. The length of altitude drawn on hypotenuse from the opposite vertex is k. Okay, what is the value of k? Okay, చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ గీస్తున్నా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 12, 16, 20. బిగ్గెస్ట్ సైడ్ ఎప్పుడన్నా సరే హైపోటెన్యూస్ ఉంటుంది, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుంచుకోండి. ఆపోజిట్ వెక్టెక్స్ టు హైపోటెన్యూస్కి వాల్యూ వచ్చేసి కే అని అడిగాడు క్వశ్చన్లో. లెంత్ కే వాల్యూ కనుక్కోవాలి. సో మనం కే వాల్యూ కనుక్కోవాలంటే ఒక ట్రయాంగిల్కి సంబంధించి 3 ఫార్ములాలు ఉన్నాయి. మీరు ఆ 3 ఫార్ములాలు గుర్తుంచుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి అండ్ సేమ్ కే లెంత్ లాగా ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేసాం. ఇక్కడ డి, ఇక్కడ డి అనేది ఏడి ఈజ్ ఈక్వల్ టు డిసి అనేది ఈక్వల్ ఉండదు ఎప్పుడు, అది గుర్తుంచుకోండి. డిఫరెంట్ ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్. కొన్నిసార్లు ఈక్వల్ ఉండొచ్చు, అది వేరు. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అయితే, ఐసోసెలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అది ఈక్వల్ ఉంటుంది. మనమైతే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ ఏడి యొక్క లెంత్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి చూడండి. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై ఏసి. ఓకే, ఇదొక ఫార్ములా నోట్ చేసుకోండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. డినామినేటర్లో ఎప్పుడు హైపోటెన్యూస్ ఉండాలి ఫార్ములాకి సంబంధించి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ ఆల్టిట్యూడ్ వల్ల ఫార్మ్ అయింది, డి అనే పాయింట్ కొత్తగా వచ్చింది, దాని చుట్టూ ఉన్న ఈ సైడ్స్ కనుక్కోవాలి. ఓకే, ఇది ఈక్వల్ కాదు, గుర్తుంచుకోండి, ఈక్వల్ కాదు, వీటి యొక్క సైడ్స్ కనుక్కోవాలి మనం. అందుకని ఇలా పెట్టాను. నా ఇప్పుడు డీసీ యొక్క సైడ్, డీసీకి ఏమనుకునింది, బీసీ అనుకునింది. చూడండి ఇక్కడ ఏబీ స్క్వేర్, ఇప్పుడు ఏడీకి ఏబీ అనుకునింది కాబట్టి ఏబీ స్క్వేర్ చేసాము. డీసీకి బీసీ అనుకునింది కాబట్టి బీసీ స్క్వేర్ చేస్తా అంతే. బీసీ స్క్వేర్ బై ఏసీ హైపోటెన్యూస్, ఏసీ అనేది హైపోటెన్యూస్, అది ఓకే. సో ఇప్పుడు వచ్చేసింది. మరి బీడీ కనుక్కోవాలి. బీడీకి డిఫరెంట్ ఫార్ములా, అది వేరు. చూడండి, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ బీసీ బై ఏసీ. ఓకే, ఏబి ఇంటూ బీసీ బై ఏసీ. ఈ 3 ఫార్ములాలు కానీ మీరు గుర్తుంచుకున్నారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్కి సంబంధించి ఆల్మోస్ట్ సో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇదే వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, మనం కే వాల్యూ కనుక్కోవాలి అని అంటే బీడీ, ఈ ఫార్ములా రకం బీడీ వాల్యూ కనుక్కోవాలి కే అంటే. సో ఏముంది, ఏబీ ఇంటూ బీసీ బై ఏసీ చేస్తాం అంటే మిగతా సైడ్స్ అన్ని. 12 ఇంటూ 16 బై హైపోటెన్యూస్ వచ్చేసి 20. 2 10 2 8 16. ఈ కింద 10 అలాగే ఉంచుతాము, దాన్ని డివైడ్ చేయలేం కాబట్టి. 12 8 96/10. 96/10 ఈజ్ ఈక్వల్ టు 9.6. ఓకే, ఆన్సర్ వచ్చేసి 9.6. చూసారు కదా, ఈ ఒక్క ఫామ్లో వచ్చి ఉంటే మనం ఈజీగా చేసేవచ్చు ఈ క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 9.6 ఆన్సర్. ఓకే, ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 20, 21 and 29 centimeters. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విల్ బి. ఓకే, ఈ ట్రయాంగిల్కి ఈ టెక్నిక్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ఓకే, ఈ ట్రయాంగిల్ నేను వర్టిసెస్ కూడా ఇవ్వను, మిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఓకే,
1 2 3 ఈ మిడ్ పాయింట్స్ వీటిని జాయిన్ చేసామనుకోండి, ఈ ట్రయాంగిల్ అనేది మొత్తం ఈక్వల్లీ డివైడ్ అవుతుంది అనమాట. లైక్ ఈ ఏరియా 1 అనుకోండి, ఈ ఏరియా కూడా 1 అవుతుంది, ఈ ఏరియా కూడా 1 అవుతుంది, ఈ ఏరియా కూడా 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను వర్టిసెస్ గీస్తున్నా, ఏబిసి అండ్ ఇది డిఈఎఫ్. ఓకే, ఏబిసి ఏరియా వచ్చేసి ఎంత ఉంటుంది, ఏబిసి ఏరియా ఏబిసి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 పార్ట్స్. అదే డిఈఎఫ్ వచ్చేసరికి డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏబిసి. అంతే కదా, 1/4 ఆఫ్ ఏబిసి చేస్తే అలాగ వస్తుంది కదా. ఇది ట్రయాంగిల్ డిడి అనుకునేవారు. సరే మళ్ళీ ఒకసారి గీస్తా చూడండి, ఈ ఫామ్లో గుర్తుంచుకోండి. మీకు ఈ డయాగ్రామ్ గుర్తుండాలి. మిడ్ పాయింట్తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తే మా ట్రయాంగిల్ యొక్క ఏరియా కానీ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా కానీ ఏంటి అని క్వశ్చన్స్ వస్తాయి ముందే. సో ఈ క్వశ్చన్ ఇది కూడా గుర్తుంచుకోండి. ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, అలా గుర్తుంచుకున్నారు కదా. సో ఇక్కడ కూడా నేను అదే చేస్తాను చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 20 21 అండ్ 29. ఫస్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదో చూద్దాము. నాకు ఎందుకు అదే కొడుతుంది, ఎందుకంటే ఇప్పుడు దీని యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ అనే ఫామ్లో ఉంటుంది. అది చేసేసరికి మనకు తెల్లారుద్ది, 2 minutes పట్టుద్ది మినిమం. నా యావరేజ్ అయితే, మరీ సూపర్ క్యాలిక్యులేటివ్ అయితే 1 minute పట్టుద్ది. ఓకే, ఫస్ట్ చూద్దాం 20 21 అండ్ 29. నాకైతే ట్రిప్లెట్స్ గుర్తున్నాయి కాబట్టి 3 4 5 3 4 5 7 40 41. ఓకే, ట్రిప్లెట్స్ అన్ని గుర్తున్నాయి కొన్ని. ఇంకా ఇదే 20 21 29 అనేది ట్రిప్లెట్లా కనిపిస్తుంది. సో 20 స్క్వేర్ వచ్చేసి 400, 21 స్క్వేర్ వచ్చి 441, 29 స్క్వేర్ వచ్చేసి 841. యాడ్ చేసి చూద్దాం, 1 4 8 841. ఓకే, ఈక్వల్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే. సో ఇప్పుడు గీద్దాము. మనం గీయాల్సిన అవసరం కూడా లేదు, ఈ రెండు సైడ్స్ కాబట్టి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ముడే జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ అని అడిగాడు. మిడ్ పాయింట్స్ అని అడిగాడు కాబట్టి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కుందాం. 20 21 అండ్ 29. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ 21, హైట్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 20 ఉంది రైట్ యాంగిల్ కాబట్టి, ఇంటూ 20. దీన్ని ఇంటూ 1/4 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 2 1 జా 2 10 జా 20, 2 2 జా 2 5 జా 21 5 జా 105/2, 2 5 జా 10, 2 2 జా 4, 1/2, 52 1/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నేనైతే ఇంత టైం తీసుకున్నాను కాబట్టి మీరైతే ఈజీగా చేసేయాలి ఫాస్ట్గా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం పడుతుంది, అది గుర్తుంచుకోండి. 52 1/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, O is the point of intersection of bisectors angle B and angle A. If the angle BOC is equal to 108, find then angle BAO. ఓకే, ఇది చిన్న క్వశ్చనే, ఈజీగా చేయొచ్చు. చూద్దాం. ట్రయాంగిల్ ABC, then intersection of bisectors of angle B and angle A. Bisectors of angle B and angle A. ఓకే, ఇలాగ వచ్చిందా. యాంగిల్ B యొక్క బైసెక్టర్, యాంగిల్ A యొక్క బైసెక్టర్ ఇక్కడ మీట్ అవుతుంది. ఓకే, మీట్ ఎట్ యాంగిల్ B అండ్ యాంగిల్ A. ఇఫ్ ద ఎట్ O దగ్గర మీట్ అవుతుందని O. యాంగిల్ BOC వచ్చేసరికి 108 అంబులెన్స్. ఓకే, దెన్ యాంగిల్ BAO అనేది ఎంత అడుగుతున్నాడు. ఓకే, what is the point of intersection of the bisectors of angle B and angle A? BOC angle B and angle A. Okay, if the angle BOC is 108, angle BOC 108. ఓకే, C కనుక్కోవాలంటే 90 + A/2 చేస్తాం. ఓకే, 90 ప్లస్ ఇక్కడ A/2 ఈజ్ ఈక్వల్ టు C, 90 + C/2 చేస్తే 108 C యాంగిల్ వస్తుంది. కానీ ఇక్కడ BAO కనుక్కోమన్నాడు. ఎలాగా, ఇన్ సెంటర్ ప్లస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా చెప్పలేదు మనకి. O is the point of intersection లేదా ఈక్వేటరల్ ట్రయాంగిల్ అని, అదైతే ఈక్వల్ అనుకోవచ్చు. ఎక్కడ మిస్టేక్ అయింది. ఓకే సారీ, నేను మిస్టేక్ చేశాను, డయాగ్రామే తప్పు గీసాను. BOC అన్నాడు. ఓకే, మై ఫాల్ట్ అది. ఇంక్ మొత్తం ఎరేజ్ చేద్దాం, ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా గీద్దాం. A B and C. ఓకే, పాయింట్ యాంగిల్ A and యాంగిల్ B. యాంగిల్ బైసెక్టర్స్ యాంగిల్ B and యాంగిల్ A. బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ B and యాంగిల్ A మీట్ ఎట్ O. ఓకే,
యాంగిల్ బీఓసి వచ్చేసరికి 108 అన్నాడు. 108 బీఓసి వచ్చేసరికి 108. ఓకే 108. ఫైండ్ యాంగిల్ BAO. ఈ యాంగిల్ కనుక్కోవాలి మనం. BAO ఇది యాంగిల్ బైసెక్టర్. ఓకే సింపుల్. ఫస్ట్ ఏ కనుక్కుందాం. యాంగిల్ బైసెక్టర్ అంటే దీన్ని ఈక్వల్ డివైడ్ చేస్తుంది. ఇది ఈక్వల్ డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఏ కనుక్కుందాం. మీకు ఆల్రెడీ నేను నా షార్ట్స్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలోనే ఇది చేయమని అడిగారు కాబట్టి చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది. యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A/2 అనమాట. ఓకే మనకు BOC 108 అని తెలుసు. ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ A/2 అని కూడా తెలుసు. 90 తీసేస్తే 8 1 ఈజ్ ఈక్వల్ టు A/2. A ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. మనకి A/2నే కావాలి కాబట్టి 18 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఈ స్టేట్మెంట్ చూడండి. ద 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 4, 5 and 6 centimeters. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే 4, 5, 6 అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఛాన్సే లేదు. అయ్యే ఛాన్సే లేదు. 4, 5, 6 అనేది కాదు. ద యాంగిల్ ఆపోజిట్ ద గ్రేటర్ సైడ్ ఇన్ దోస్ ట్రయాంగిల్స్ విల్ బి గ్రేటర్. యాంగిల్ ఆపోజిట్ టు ద గ్రేటర్ సైడ్ ఇన్ ద ట్రయాంగిల్స్ విల్ బి గ్రేటర్. ఓకే కరెక్టే కదా. ఇదిగో ఇక్కడ చూడండి. ఇది అన్నిటికంటే పెద్ద సైడ్ అనుకోండి. ఈ యాంగిల్ అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మూత ఎక్కువ తెరుస్తుంది కాబట్టి. ఓకే సో ఇది కరెక్టే. ఓకే ద ఏరియా ఆఫ్ ద 2 triangles విల్ బి డిఫరెంటా. 3 sides ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద 2 triangles విల్ బి డిఫరెంట్. ఇదేంది ఇక్కడ ఇలాగ వచ్చింది. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ద ఏరియా ఆఫ్ ద 2 triangles విల్ బి డిఫరెంట్. ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ గురించి చేయలేదు. ఓకే ఇది తేడాగా ఉంది. నేను తప్పు చూసినట్టున్నా క్వశ్చన్స్ వేయడంలో. ద 2 triangles ఆర్ కాంగ్రుయెంట్. ఓకే ద 3 sides ఆఫ్ 2 triangles. ఓకే 2 triangles ఉన్నాయి. ఓకే 2 triangles ఉన్నాయి. ద యాంగిల్ ఆపోజిట్ టు ద గ్రేటర్ సైడ్ విల్ ఇన్ దోస్ ట్రయాంగిల్స్ విల్ బి గ్రేటర్. ఓకే కరెక్టే. ఇదైతే కరెక్టే. ద ఏరియా ఆఫ్ 2 triangles విల్ బి డిఫరెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇదిగోండి సైడ్స్ సేమ్ ఉన్నప్పుడు ఏరియాస్ ఎందుకు డిఫరెంట్ ఉంటుంది. ఇదే మన ఆన్సర్. 2 triangles ఆర్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ అంటేనేమో సేమ్ సైడ్స్ ఉండాలి. సిమిలారిటీ. కాంగ్రుయెంట్ అంటేనేమో ఇలా చూపిస్తారు. అండ్ సారీ ఇది సిమిలారిటీ. ఇది సిమిలారిటీ సిగ్నల్. సిమిలారిటీ ఏంటంటే యాంగిల్స్ సేమ్ ఉంటాయి కానీ సైడ్స్ సేమ్ ఉండవు అనమాట. లైక్ ఇప్పుడు 60 degrees 60 degrees 60 degrees లేదా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్స్ సేమ్ ఉండొచ్చు కానీ లెంత్ అనేది పెద్దగా ఉంది. దీన్ని పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. లెంత్స్ అన్ని ప్రపోర్షనల్లీ పెద్దగా ఉంది అనమాట. సో అప్పుడు ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పొచ్చు. బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సేమ్ లెంత్ సేమ్ యాంగిల్ సేమ్ సైడ్ ఉంటే కాంగ్రుయెంట్. ఈ సింబల్ కాంగ్రుయెంట్ అనమాట. అది గుర్తుంచుకోండి. ఓకే ఇప్పుడు 2 triangles ఆర్ కాంగ్రుయెంట్ కరెక్టే. 2 triangles కాంగ్రుయెంట్ అనేది కరెక్టే. 2 triangles ఆర్ స్కేలెంట్ ట్రయాంగిల్. స్కేలెంట్ ట్రయాంగిల్ అంటే నో ఈక్వల్ సైడ్ అనమాట. డిఫరెంట్ సైడ్స్. ఓకే 2 triangles స్కేలెంట్ కరెక్టే. ఆన్సర్ వచ్చేసి ద ఏరియా ఆఫ్ ద 2 triangles విల్ బి డిఫరెంట్. ఇదే ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లెంత్స్ ఆఫ్ ద 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 30, 42 and x and y. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. ఇంకోటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఓకే ఇదే చూడండి ఫార్ములా చెప్తాను. ఇది కూడా మనకి 3 సైడ్లు ఇచ్చాడు ఒక ట్రయాంగిల్కి సంబంధించి. 3 సైడ్లు 30, 42 x. ఏదైనా తీసుకోండి 30 కానీ 40 కానీ x కానీ ఏదైనా సరే ఒక సైడ్ని తీసుకుంటే ఎక్స్ని తీసుకున్నాం అనుకోండి. ఆ సైడ్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిగిలిన 2 sides యొక్క డిఫరెన్స్ కంటే పెద్దగా ఉండాలి. ఓకే 42 మైనస్ 30 కంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ అండ్ 42 ప్లస్ 30 కంటే ఆల్వేస్ లెస్ దాన్. 42 ప్లస్ 30 కంటే ఆల్వేస్ లెస్ దాన్ ఉండాలి. మీరు సపోజ్ సింగిల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. 3, 4, 5 చేసి చూపిస్తున్నా. ఓకే మనం ఇప్పుడు 4నే తీసుకుందాం. ఓకే 3 మైనస్ 5 చేస్తే ఎంత 2. 2 కంటే 4 పెద్దది. నవ్ 3 ప్లస్ 5 8. 8 కంటే 4 చిన్నది. 5 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5ని మధ్యలో పెడదాం. 3 మైనస్ 4 1 కంటే 5 పెద్దది కానీ 3 ప్లస్ 4 7 కంటే చిన్నది. 3నే తీసుకుందాం మధ్యలో 3ని. ఓకే చూడండి 3ని తీసుకుంటే 5 ప్లస్ 4 9 కంటే చిన్నదే. 5 మైనస్ 4 1 కంటే 3 పెద్దది. చూసారు కదా గోల్డెన్ రూల్ అనమాట అది. అండ్ ఈక్వల్ టు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈక్వల్ టు అనేది ఉంటే అది ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు. సో ఇది కాదు. ఓకే ఇది అసలుకే కాదు. 12 కంటే పెద్దది 12 కంటే 72 ఎక్కడ నుంచి ఇది కానే కాదు. ఈక్వల్ టు ఉంది ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఓకే ఏబిసి ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 60 పీక్యూఆర్ 85 మైనస్ x. ఇదిగోండి ఇది కాంగ్రుయెంట్ అనమాట. డిట్టో ఉంది. ఇది డిట్టో ఉందన్నమాట. చూద్దాం
ఏంటి ఐ థింక్ నేను సింబల్ని కన్ఫ్యూజ్ అయినట్టుంది, ఇది సిమిలారిటీ సింబల్ అనుకుంటా. సరే ఇదైతే తీసుకుందాం. ఓకే, ఏబిసి అండ్ పిక్యూఆర్. నేను ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నా, ఇది సిమిలర్ సైన్ అనుకుంటా. సిమిలర్ అంటే ఇది అనుకుంటా, కాంగ్రెంట్ అంటే సింగిల్గా ఇలాగా ఉంటుంది అనుకుంటా. ఓకే, బట్ ఏదైతేనే చూద్దాం. ఏ ప్లస్ బి ఏబిసి. ఓకే, ఎక్స్ ప్లస్ 60 అన్నాడు. ఓకే, యాంగిల్ పీక్యూఆర్. పీక్యూఆర్ వచ్చేసి 85 మైనస్ 4x. ఈ రెండు యాంగిల్స్ సిమిలర్ అనమాట, అంటే వీటి యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఆర్పీక్యూ వచ్చేసి 3x ప్లస్ 65. ఓకే, దెన్ యాంగిల్ ఏబీసీ ఎంత అని అడుగుతున్నాడు, మనకి దీంతో సంబంధం లేదు. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏబీసీ అని ఎలా గీసాను, పీక్యూఆర్ అని కూడా అలాగే గీయాలి. ఇక్కడ ఏబీసీ అని ఇచ్చాడు, ఇక్కడ పీక్యూఆర్ అని ఇచ్చాడు కాబట్టి నేను ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ చేసి అలా గీసాను. సో మీరు కూడా అలాగే గీయాలి. ఓకే, సింపుల్గా ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 85 మైనస్ 4x. దీని ఇటు సైడ్ తీసుకున్నానికి 5x ఈజ్ ఈక్వల్ టు 25. 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఏం కనుక్కున్నాడు, ఎక్స్ ప్లస్ 60 కనుక్కున్నాడు, 65 అంతే. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి, మళ్ళీ గీనా వద్దు ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, ఎందుకు వచ్చింది గీస్తాలే. ఓకే, అంత పెర్ఫెక్ట్గా రాకపోవచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఐఈకేటి ఇది 150. ఓకే, 150. మనకి ఏమి ఇచ్చాడు, కేఐ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. కేఐ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఓకే, అండ్ ఈకే ఈజ్ ఈక్వల్ టు ఈటీ. ఇది ఏ అనమాట, ఈకే ఈజ్ ఈక్వల్ టు ఈటీ, ఇది కూడా ఈక్వల్. సో సిమిలర్లీ మమ్మల్ని టీఈఐ, ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు మనల్ని, ఈ యాంగిల్ ఎంత అని. ఓకే, ఓకే మనది ఇది ఈ కదా, ఇది టీఈఐ. ఈ యాంగిల్ ఎంత అని మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని టీటా అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ రెండు కూడా సిమిలర్ అని ఇచ్చాడు, ఈ రెండు సిమిలర్ అన్నాడు. సో ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుద్ది. ఓకే, ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుద్ది కాబట్టి మనకు అసలు ఈ యాంగిల్ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఓకే, స్టిల్ చెప్తున్నా. ఇది చూడండి, ప్యాటర్న్ ఫామ్ అవుతుంది చూడండి, ఐసోసెలిస్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, ఇలాగ ఉంది, ఇది ఈక్వల్ అయితే ఇది ఈక్వల్, అండ్ ఎక్కడి నుంచి అయినా యాంగిల్ గీయి ఇక్కడ నుంచి ఇది కూడా ఈక్వల్లీ డివైడ్ అవుతుంది ఈ యాంగిల్ని. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అని అంటే, సింపుల్గా ఇది గీసాను, ఐఈ, ఇది కేటి, ఇక్కడ జాయిన్ చేశాను. ఓకే, ఇది 150ని 2 కింద డివైడ్ చేస్తుంది, అప్పుడు 75 అవుతుంది. ఇది కూడా 75 అవుతుంది అప్పుడు. ఓకే, ఇది 75 అయినప్పుడు మనల్ని ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు, టీటా. అప్పుడు ఏం చూడండి, సింపుల్గా ఇది 75 అయినప్పుడు ఇది ఇది ఐఈ, ఇది టీ. ఓకే, ఇది 75 అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 180 మైనస్ 75. 180 మైనస్ 75. ఓకే, ఎంత, 180లోంచి 75 తీసి చూడండి, 105. ఆన్సర్ వచ్చేసి 105. ఓకే, మీరు ప్యాటర్న్ గుర్తుంచుకోవాలి. ఐసోలేస్ ట్రయాంగిల్లో సిమిలారిటీ ఫామ్ అవుతుంది కాబట్టి ఈజీగా డివైడ్ చేసి ఇలా చేయొచ్చు. అది ఇన్స్టింక్ట్లీ మీకు పని చేయాలన్నమాట. ఇది ఈజీ క్వశ్చనే, బట్ కొంచెం టఫ్లాగా అనిపిస్తుంది చేయడానికి, చూస్తే చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిఆర్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఓకే, మనకి ఎందుకు అంత బాధ, ఫస్ట్ ట్రయాంగిల్ గీద్దాం. ఏబిసి ఆర్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఓకే, ఏ మైనస్ బి వచ్చేసి 45 అన్నాడు. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ మనం ఏ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది, బి ఉంది కాబట్టి ఫస్ట్ బి కనుక్కుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 45 అవుద్ది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 45 అవుద్ది. ఇక్కడ అలాగే గీసా, బి ప్లస్ 45. బి యాంగిల్ని బి అనుకుందాం. సి వచ్చేసి సి వచ్చేసరికి ఎంత, బి మైనస్ 15 అవుతుంది. ఓకే, బి మైనస్ 15 అవుతుంది. మీకు తెలుసో తెలియదో, ట్రయాంగిల్ యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. మీకు తెలిసి ఉంటుంది, అది మేజర్ 180 degrees. మన స్కూల్లో కూడా చదువుకుని ఉంటాం 180 degrees కాబట్టి. ఇప్పుడు బి యాడ్ చేద్దాం, ఇది బి ప్లస్ 45 ప్లస్ బిఈ ప్లస్ బి మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180 degrees. ఓకే,
180 degrees అని అర్థమైంది కదా. సో 3b ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 3b ఈజ్ ఈక్వల్ టు 150, 30 పోతే 150 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, 50 అని తెలుసు కదా. 50 ప్లస్ 45 ఎంత మనకి ఏ కావాలి, 50 ప్లస్ 45 అంటే 95. ఓకే, ఆన్సర్ వచ్చేసి 95. ఓకే, if the altitude from two vertices of a triangle to the opposite sides are equal, then the triangle will be. ఓకే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ కింద బేస్ బీసీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆల్టిట్యూడ్ గీస్తే అండ్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఒక ఆల్టిట్యూడ్ గీస్తే ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి, ఈ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు అవుతుంది. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నప్పుడే ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఎందుకు అని అంటే ఎలా చెప్పాలి మీకు, ఇది సేమ్ ఉంది, జాయింట్ అయింది ఇక్కడ. మరంటప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా దీనికి అంతే డిస్టెన్స్ ఉంటుంది ఆల్టిట్యూడ్ హైట్కి ఈ వెర్టెక్స్ నుంచి. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇది ఈక్వల్ ఉండదు మళ్ళీ. ఏ నుంచి ఇక్కడ కానీ మన ఇక్కడ నుంచి కానీ ఒకటి డ్రా చేస్తే డి అని, ఇది ఈక్వల్ ఉండదు దీనికి. ఎందుకు అని అంటే ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసో తెలీదో రూల్, ఇందాక నేను చేసిన వీడియోలో చెప్పడం మర్చిపోయాను. రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. 2 యాంగిల్స్ మాత్రం ఏకరించింది. థర్డ్ యాంగిల్ వచ్చేసి ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. ఓకే, అది గుర్తుంచుకోండి. అది కూడా ఈ సైడ్కి ఆపోజిట్ ఉన్న యాంగిలే, ఈ సైడ్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ మాత్రం ఈక్వల్ అవుతాయి. అది గుర్తుంచుకోండి. ఈ యారో ఇలా పాయింట్ చేస్తున్నాను, దీనికి ఇక్కడ ఉంది, దీనికి ఇక్కడ ఉంది, రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, అది గుర్తుంచుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మళ్ళీ ఇది కూడా ఈక్వల్ అయిపోద్ది. ఈ థర్డ్ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ 2 vertices, ఓన్లీ 2 sides ఇచ్చాడు, 2 altitudes ఇచ్చాడు. కాబట్టి ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90. A and B are midpoints of PQ and PR respectively. If PQ is equal to 16, QR is equal to 30 and PR is equal to 34, what is the perimeter of trapezium ABQR? ఓకే, మళ్ళీ వచ్చింది అదే క్వశ్చన్, చూడండి. సారీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అన్నాడు కదా, వెరీ సారీ, ఎరేజ్ ఆల్ ఇంక్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ క్యూ అనేది 90 అన్నాడు. నేను ఇక్కడ పిఎస్తో PQR సర్క్యులర్గా PQR అవుద్ది. ఏ అండ్ B ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ PQ యొక్క మిడ్ పాయింట్ వచ్చేసి ఏ, అంటే ఇది ఈక్వల్. ఓకే, అండ్ పిఆర్కి వచ్చేసరికి ఇది B, ఇది మిడ్ పాయింట్స్ అనమాట. ఓకే, మిడ్ పాయింట్స్. ఓకే, సో ఇది కూడా ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్. ఓకే, PR రెస్పెక్టివ్. ఇఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు 16, PQ ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ QR ఈజ్ ఈక్వల్ టు 30. QR ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, QR ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ PR ఈజ్ ఈక్వల్ టు 34. PR ఈజ్ ఈక్వల్ టు 34. ఓకే, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రెపీజియం ABRQ? అప్పుడు ఇది హాఫ్ కింద డివైడ్ అవుతుంది. మిడ్ పాయింట్ ఏ మిడ్ పాయింట్ కాబట్టి ఇది 8, ఇది 8, ఇది 17, ఇది కూడా 17. ఓకే, సో మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన ఇంకొకటి ఫార్ములా ఏంటి అంటే, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఏ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ఇది ఈక్వల్ అవ్వచ్చు, అన్ఈక్వల్ అవ్వచ్చు. ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి జాయిన్ చేస్తాయి, ఈ మిడ్ పాయింట్స్ కానీ జాయిన్ చేస్తే ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటుంది, ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటుంది అనమాట, ఈక్వల్ అవుతుంది. అది ఎలాంటి ట్రయాంగిల్ అయినా కానీ, స్కేలెన్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఎనీ ట్రయాంగిల్. ఓకే, ఈ రూల్ ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ కానీ మిడ్ పాయింట్స్ని కానీ మనం జాయింట్ చేస్తే, మిడ్ పాయింట్స్ నుంచి కానీ ఒక లైన్ గీస్తే ఈ బేస్కి ఫార్వర్డ్ ప్యారలల్గా ఉంటుంది, ఇది ప్యారలల్గా ఉంటుంది. సో ఇప్పుడు AB ఈజ్ ప్యారలల్ టు QR, AB ఈజ్ ప్యారలల్ టు QR. ఈ సింబల్ ప్యారలల్ సింబల్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఓకే, సో చూద్దాం. AB అనేది ప్యారలల్ టు QR ఉంది, అంటే ఇది కూడా 90 degrees. ఓకే, ఇది కూడా 90 degrees. మనకి ఇప్పుడు 8, 17 వచ్చింది కాబట్టి AB యొక్క లెంత్ తెలుసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, AB, సారీ ఇది D అనుకోండి. సారీ వెరీ సారీ, మొత్తం తప్పు గీసా, పెన్ను కదా. ఓకే, ఇప్పుడు చూడండి, PAB
ఇది 17, ఇది 8. నేను ఈ ట్రయాంగిల్ని మాత్రమే ఇక్కడ గీస్తున్నా. 17 ఏబి నాకు తెలియదు కాబట్టి 17 ఏముంది, 17 స్క్వేర్ మైనస్ 64 చేస్తే అదే పీబీ స్క్వేర్ మైనస్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఇదేం ఫార్ములా కాదు, సేమ్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా తెలిసే ఉంటుంది, తెలియదేమో అని చెప్తున్నా. 289 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 64 చేసి చూడండి 5, 6 నుంచి ఇది 8 పోతే 2 ఇంటూ 225 అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 చేస్తే 15 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 15 వస్తుంది. అండ్ ఇంకో రూల్ గుర్తుంచుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లేదా మ్యాక్సిమం దీని యొక్క హాఫే ఇక్కడ ఉంటుంది అనమాట. మిడ్ పాయింట్స్తో జాయిన్ చేస్తే 90% ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడ 15 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది 80, ఇది 17, ఇది 30, ఇది 15. ఓకే, 15 + 30 ఎంత, పెరిమీటర్ కనుక్కోమన్నాడు. ఏబిక్యూఆర్ పెరిమీటర్, ఏబిఆర్క్యూ యొక్క పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 + 13 ఎంత, 45 + 8 + 17. 8 + 17 చేస్తే ఎంత వస్తుంది, 25. 20, 60 + 5, 10, 70. ఆన్సర్ వచ్చేసి 70. ఓకే, 70 ఈజ్ ఆన్సర్. చూసారు కదా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ 2 sides ఆఫ్ an isosceles triangle are 6 and 12 centimeters, find the length of third side. ఓకే, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉందన్నాడు అంటే ఇది ఈక్వల్, 2 sides ఇచ్చాడు. ఇది 6 అవ్వచ్చు, లేదా ఇది 12 అవ్వచ్చు, లేదా 12 6 అవ్వచ్చు. కానీ నేను మీకు ఇందాక ఒక రూల్ చెప్పా, ఒక సైడ్స్ ట్రయాంగిల్ అవ్వాలి అని అంటే ఒక సైడ్ని తీసుకుందాం, దాన్ని మధ్యలో ప్లేస్ చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ 2 sides కంటే తక్కువ ఉండాలి. 6 + 12 18. ఓకే, అండ్ డిఫరెన్స్, సమ్ ఆఫ్ డిఫరెన్స్కి ఎక్కువ ఉండాలి. మనం ఇది ఇక్కడ ఉంది కాబట్టి దీనికి 12 - 6 ఎంత, 6. ఇది తక్కువ కాదు, ఈక్వల్ కాబట్టి ఇది వచ్చే ఛాన్సే లేదు. ఆ సైడ్ వచ్చేసి 12, 6. ఫైండ్ ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్. సో 12, 6. ఇక్కడ ఆల్రెడీ 6, 12 ఇచ్చేసారు కాబట్టి థర్డ్ సైడ్ వచ్చేసి 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్, అన్నాడు. చూద్దాం. ద సర్కమ్ సెంటర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ దట్ విచ్ సర్కమ్స్క్రైబ్ ద ట్రయాంగిల్. ఓకే, సర్కమ్ సెంటర్ అంటే ఏంది అనేది చూస్తే, ఒక ట్రయాంగిల్ గీసామనుకోండి, ఈ ట్రయాంగిల్ యొక్క ఎడ్జెస్ నుంచి ఏ సర్కిల్ పాస్ అయింది అనుకోండి, సెంటర్, ఇది దీని సెంటర్, ఈ సర్కిల్ యొక్క సెంటర్. ఓకే, సెంటర్ విచ్ సర్కమ్స్క్రైబ్స్ ద సర్కిల్, అదే సర్కమ్స్క్రైబ్స్ ద ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ని సర్కమ్స్క్రైబ్ చేయడం అంటారు అనమాట దాన్ని. సో ఈ సర్కిల్ యొక్క సర్కమ్ సెంటర్ నుంచి ఈ ట్రయాంగిల్ సర్కమ్స్క్రైబ్ చేస్తుంది అని చెప్తుంది. అదే కరెక్ట్. అండ్ సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, ట్రయాంగిల్కి సంబంధించి మీకు తెలియకపోతే, పెర్పెండిక్యులర్ బైసెక్టార్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక 90 డిగ్రీ యాంగిల్, అండ్ ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక 90 డిగ్రీ యాంగిల్, ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక 90 డిగ్రీ యాంగిల్ గీస్తే అది సర్కమ్ సెంటర్ అవుతుంది అనమాట. పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే మీకు తెలిసి ఉంటుంది, మిడ్ పాయింట్ నుంచి గీకితే అదే, ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ పాస్ అవుతుంది, దాన్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఇన్ సెంటర్ అనేది మీకు ఇన్ సెంటర్ క్వశ్చన్లు వస్తాయి, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రస్తుతానికి అయితే సర్కమ్ సెంటర్ గురించి ఫోకస్ చేయండి ఈ క్వశ్చన్లో. ఓకే, ద యాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ సైడ్ ఎట్ ద ఇన్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ 90 degrees మోర్ దెన్ యాంగిల్ ఫార్మ్డ్ బై ఆపోజిట్. ఇన్ సెంటర్ అంటే ఏంది, బేసిక్గా ఇన్ సెంటర్ అనేది ఇక్కడ చూడండి క్వశ్చన్లో, ఇక్కడ వచ్చేసింది ఒక సర్కిల్, ఇక్కడేమో సర్కిల్ అనేది ట్రయాంగిల్ బయట ఉంది, ఇక్కడేమో అన్ని సైడ్స్ టచ్ చేస్తూ ట్రయాంగిల్ లోపల ఉంటే దాన్ని ఇన్ సెంటర్ అంటారు. ఓకే, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇన్ సెంటర్ అంటారు. మరి ఇన్ సెంటర్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది అంటే, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, వీటికి యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ బైసెక్టర్ అంటే ఈచ్ యాంగిల్ని ఈక్వల్లీ హాఫ్ పార్ట్లో డివైడ్ చేయడం అనమాట. ఆ యాంగిల్ యొక్క బైసెక్టర్స్ని మీట్ అయితే దాన్ని ఇన్ సెంటర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ తీసుకోండి, ఇది ఏబిసి. ఓకే, ఏబిసి ఏం చెప్తున్నాడు, ద యాంగిల్ ఫార్మ్ బై ఎనీ సైడ్ ఎట్ ద ఇన్ సెంటర్ ఈస్ ఆల్వేస్ 90 degrees మోర్ దెన్ యాంగిల్ టు ఎట్ ద ఆపోజిట్. ఈ యాంగిల్ అంట ఈ యాంగిల్ కంటే 90 degrees ఎక్కువ ఉంటుందంట. చూద్దాం, సపోజ్ ఇప్పుడు ఇది కానీ 60 వేసుకున్నాం అనుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం, అంతా ఈక్వల్లీ 60, 60, 60 అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక ఇన్ సెంటర్ గీసాం, ఇన్ సెంటర్ గీస్తే ఇది 30, 30 అవుద్ది, ఇది 120 అవుద్ది కదా యాంగిల్ బైసెక్టర్, లేదంటే 90 + a/2 అయినా సరే. 60 + 90 ఎంత, 60 + 90 ఈజ్ ఈక్వల్ టు 150 పాయే.
అక్కడే బాయే. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కదా ఇదే. బట్ ఇది కూడా చూద్దాం. ఇన్సెంటర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్టే. సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ ద ఈచ్ మీడియన్ ఇంటూ రేషియో 2:1. ఓకే, సెంట్రాయిడ్ అంటే ఏందో తెలుసుకుందాం మనం. సెంట్రాయిడ్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ట్రయాంగిల్ నుంచి మీడియన్ ఈ వెర్టెక్స్ నుంచి, ఇదేమో పెర్పెండిక్యులర్ బైసెక్టర్ మధ్యలో నుంచి వెర్టెక్స్ నుంచి గీయకుండా, వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఒక ఇది మిడ్ పాయింట్ డి అనుకోండి. ఓకే, ఈక్వల్లీ డివైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి నేను ఇంకొక గీసా, సేమ్ ఈ సైడ్ని ఈక్వల్లీ డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్ పి అనుకోండి, లేదా ఈ వేసుకోండి డిఈ. ఈ వర్టెక్స్ నుంచి ఇలా గీసా ఇంటర్సెక్ట్ అవుతూ దీన్ని ఈక్వల్లీ డివైడ్ చేస్తుంది. ఎనీ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కానీ ఏదైనా సరే. ఇది ఎఫ్ అనుకోండి. ఇక్కడ ఫార్మ్ అయింది చూసారా, దీన్ని సెంట్రాయిడ్ అని అంటారు. ఈ సెంట్రాయిడ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ పార్ట్ ఏమో 2 ఉంటుంది, ఈ పార్ట్ ఏమో 1:2 రేషియోలో ఉంటుంది. సో సెంట్రాయిడ్కి ఏమి ఇద్దాం, సి ఇద్దాంలే, ఏసీ. నా ఏసీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు 2:1. అది బాగా గుర్తుంచుకోండి. సెంట్రాయిడ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి ముందు. సో ఇది కూడా కరెక్టే. సో మన ఆన్సర్ వచ్చేసి ఇది ఒక్కటే తక్కువ ఉంది, 90 degrees మోర్ దెన్ యాంగిల్ ఆపోజిట్ ది యాంగిల్ అని. ఓకే, అదే కరెక్ట్ ఆన్సర్. ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నాడు. గీకుదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఓకే, డి ఈజ్ ఎ పాయింట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ సచ్ దట్, డి అనేది మధ్యలో, నేను మధ్యలో వేసుకుంటున్నాను అండర్స్టాండింగ్ కోసం అని, బట్ మధ్యలో లేదు ఎగ్జాక్ట్లీ. డి ఈజ్ ఎ పాయింట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ సచ్ దట్ బిఏడి వచ్చేసి ఎంత, 20 degrees. ఓకే, 20. తర్వాత డిసిబి కూడా 20. డిసిబి కూడా 20. ఓకే, అండ్ యాంగిల్ సిఏడి ఇది సరిగ్గా గీకలేదు నేను, ఒక్క నిమిషం, కన్ఫ్యూజింగ్ ఉంది నాకే. ఇది వచ్చేసి డి అండ్ సిఏడి వచ్చేసి ఎంత, 80 అని అన్నాడు. ఓకే, 80 అన్నాడు. ద వాల్యూ ఆఫ్ ఏబిసి యొక్క వాల్యూ కనుక్కోవాలి అని అన్నాడు. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, అది మనం బాగా గుర్తుంచుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. నేను గీకి పెట్టుకున్న ఇదే ఈక్వల్ అని. ఓకే, సో ఇది 100 అయిపోయింది కదా. ఓకే, డి ఈజ్ ఎ పాయింట్ అన్నాడు, ఇది మొత్తం 100 అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 100 అని గీకుతున్నా, ఏబిసి మీ అండర్స్టాండింగ్ కోసం అని. ఇది ఈక్వల్ కాబట్టి ఇది 40 అవుతుంది, ఇది కూడా 40 అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్స్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ వచ్చేసి 180 degrees ఉంటుంది. సో 100 + 40 + 40, ఎందుకంటే ఇది ఈక్వల్ ఉంది, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మిగిలిన 80ని డివైడెడ్ బై 2 చేస్తే 40. ఓకే, 40 + 40 అవుద్ది. సో ఇక్కడ మనకి 40 వచ్చేసింది. ఇంకా దీంతో సంబంధం ఏం లేదు అసలు, ఇక్కడ దీంతో సింపుల్గా చేస్తాం. ఆన్సర్ వచ్చేసి 40. ఓకే, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90, సిఎం పెర్పెండిక్యులర్ ఆన్ ఏబి, ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 18, బిఎం ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ సిఎం. నేను మీకు ఫస్ట్ క్వశ్చన్లో చెప్పిన ట్రిక్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, దోమలు బాగా చంపేస్తున్నాయి నన్ను ఇక్కడ, వెరీ సారీ, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఏ, యాంగిల్ సి దగ్గర 90 ఉంది కాబట్టి బి. ఓకే, సిఎం ఈస్ పెర్పెండిక్యులర్ ఆన్ ఏబి, కరెక్టే. సిఎం పెర్పెండిక్యులర్ ఆన్ ఏబి గీసాం. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు 18, ఏబి మొత్తం 18, ఏబి ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, బిఎం వచ్చేసి 6, ఇది 6 అన్నాడు, మరి ఇది 18 అన్నాడు, మరి ఇక్కడ ఎంత ఉంది, 12 మిగులుతుంది. ఓకే, 12 మిగిలింది. దెన్ ఫైండ్ లెంత్ ఆఫ్ సిఎంని కనుక్కోవాలి మనం సిఎంని ఎలా కనుక్కుంటాము, బిఎం 6 అన్నాడు, 12 అన్నాడు. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ సిఎం, ఏబి ఈజ్ ఈక్వల్ టు 18 అని అన్నాడు.
ఓకే. ఇప్పుడు మీరు చూసారు గదా! నేను మీకు ముందే చెప్పాను ఫార్ములా అనేది. ఇప్పుడు మనం ఫస్ట్ బీసీ కనుక్కుందాం. తర్వాత ఏసీ కనుక్కుందాం. ఆ తర్వాత సీఎం అదే కనుక్కుందాం. మనకి బీసీ, ఏసీ వచ్చేస్తే మిగతాయన్ని వచ్చేసినట్టే. మనకి 3 ఇచ్చాడు. ఈ ఈ 2 సైడ్స్ ఇచ్చాడు. ఇది ఇచ్చాడు. ఇప్పుడు మీకు తెలిసిందే గదా! ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. మీకు ముందే చెప్తే ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీని స్క్వేర్ బై హైపోటెన్యూస్. ఓకే. బీసీ స్క్వేర్ బై 18 ఈజ్ ఈక్వల్ టు 6 అది తెలుసు. ఓకే. బీసీ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 6 స్క్వేర్ రూట్ 18 ఇంటూ 6 చేస్తే ఎంత? 18 ఇంటూ 2 చేస్తే 36. 36 అంటే 6√3. ఓకే. 6√3. బీసీ ఈజ్ ఈక్వల్ టు 6√3 వచ్చేసింది. మరి ఏసీ అంటే ఎంత? సారీ, ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏం, అంతే, సేమ్ అంతే. ఏసీ స్క్వేర్ బై 18 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే. ఏసీ స్క్వేర్ వచ్చేసి ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18. ఈ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది. 12 8 96 కదా. 16 ఇంటూ 6 16 వచ్చేసి 4√6 96 60 12 8 96 16 6 96 కదా. ఓకే. 4√6 అవుతుంది. అప్పుడు ఇదేమో 4√6, ఇది వచ్చేసేమో 6√3. ఇంకేంది, మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. మనం ఏం కనుక్కోమంటున్నాడు? సీఎం కనుక్కోమంటున్నాడు. ఏముంది మీకు ఫార్ములా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పే ఉంటా. ఇది ఇంటూ ఇది బై హైపోటెన్యూస్. 4√6 ఇంటూ 6√3 బై హైపోటెన్యూస్ వచ్చేసి 18. ఓకే. 6 1 జా 6 3 జా. ఓకే. 3 6 జా 18. 4√18 బై 3. 4 ఇంటూ 9 ఇంటూ 2 కదా. 3 4 ఇంటూ 3√2 బై 3. 3 3 బట్ 4√2 ఈజ్ ద ఆన్సర్. దీని యొక్క లెంత్ 4√2 పక్క. చూడండి. ఓహో, 6√2 వచ్చిందా? నేను ఎక్కడ తప్పు చేసా అయితే. ఐ డిడ్ ఎ మిస్టేక్ సమ్వేర్. ఎక్కడ చేసా? 12. ఓకే, ఇక్కడ చేసా. 12 ఇంటూ 18 చేయాల్సిన చోట 12 ఇంటూ 8 చేశాను నేను, అందుకని తప్పైంది. ఓకే. మనం ఒకసారి మళ్ళీ మొత్తం అంతా చేద్దాం. వెరీ వెరీ సారీ గైస్, వెరీ వెరీ సారీ. మిస్టేక్స్ చూసారు కదా, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కొంచెం ఫాస్ట్గా చేయాలి అనే ఉత్సాహంతో చేస్తూ ఉంటే ఇదిగో ఇలాగే దెబ్బ పడుతుంది. ఎగ్జామ్లో 4 మార్కులు ఎగిరిపోతాయి. నాకు ఇదే మెయిన్ ప్రాబ్లము, ఎగ్జామ్లో ఫాస్ట్గా చేసేయడం. మీకు కానీ అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు అది ట్రై చేస్తున్నా, కొంచెం కంగారు పడకుండా చేయాలి అని. ఇక్కడ నుంచి ఇది కూడా తీసేద్దాం. ఇది 12. ఓకే. సో ఏసీ స్క్వేర్ బై 18 ఈజ్ ఈక్వల్ టు 12. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18 కదా. ఇందులో 6 కామన్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ రూట్ 2 ఇంటూ 9 2 ఇంటూ 3 6√6 వచ్చింది ఇక్కడ. ఓకే. 6√6 వచ్చింది. నా ఇప్పుడు చేసి చూద్దాం ఇక్కడ క్యాలిక్యులేషన్. (6√6 ఇంటూ 6√3 బై 18) చేస్తే 6 1 జా 6 3 జా 18, 3 2 జా 6. ఓకే. 3 6 జా 18, 6√2. ఆన్సర్ వచ్చేసి 6√2 అవుతుంది. క్యాలిక్యులేషన్ చేసి చూడండి ఫాస్ట్గా. నేనైతే తొందరగా చేయాలి కాబట్టి చేస్తున్నా. బై అప్లయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా కెన్ 2 ట్రయాంగిల్స్ నాట్ బి ప్రూవ్డ్ కాంగ్రూయెంట్? కాంగ్రూయెంట్ అని అంటే సిమిలర్, సేమ్ ఈక్వల్ సైడ్స్ కాదు అని ఏ యాంగిల్ చూసి ప్రూవ్ చేయొచ్చు. యాంగిల్ సైడ్ యాంగిల్. ఓకే. యాంగిల్ సైడ్ యాంగిల్ అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. యాంగిల్ సైడ్ యాంగిల్. ఓకే. ఇక్కడ కూడా అంతే, యాంగిల్ సైడ్ యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ సేమ్ ఉంది, ఈ సైడ్ సేమ్ ఉంది, ఈ సైడ్ సేమ్ ఉంది, ఈ సైడ్ సేమ్ ఉంది, ఈ యాంగిల్ సేమ్ ఉంది. 2 ట్రయాంగిల్స్ సచ్చినట్టు సిమిలర్ అవ్వాల్సిందే. ఎందుకంటే సైడ్ సేమ్ ఉన్నప్పుడు దాని నుంచి మనం ఈ రెండు ఏ యాంగిల్స్ అయితే ప్రొజెక్ట్ చేస్తాం అవతల సైడ్ కూడా అంతే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తే సేమ్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట, కాంగ్రుయెంట్ ట్రయాంగిలే. కాబట్టి ఇది కాదు. యాంగిల్ చూద్దాం. యాంగిల్
అవతల సైడ్ ఇంకా పెద్ద గీస్తా సేమ్ యాంగిల్స్ తోటి, యాంగిల్ యాంగిల్ యాంగిల్, ఇక్కడ కూడా యాంగిల్ ఏ ఉంది, ఇక్కడ కూడా యాంగిల్ ఏ ఉంది, సేమ్ యాంగిల్ కానీ సైజ్ పెద్దది. సో కాంగ్రుయెంట్ కాదు, దీని సైజ్ చిన్నది, అంటే దీనిది 1 1 1 ఉంటే దీనిది 2 2 2 ఉండొచ్చు. సో మన ఆన్సర్ వచ్చేసి ఇదే. బట్ సైడ్ 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 ఇది కూడా ఆప్షన్స్ చూద్దాం. సైడ్ సైడ్ సైడ్, ఇప్పుడు ఇది 1 1 1 ఉంది, ఈ ట్రయాంగిల్ కూడా సైడ్ 1 1 1 అని గీకా, కాంగ్రుయెంటే కదా, సో దీంతో ప్రూవ్ చేయొచ్చు. సో ఇది మన ఆప్షన్ కాదు. సైడ్ యాంగిల్ సైడ్ చూద్దాం, ఇది సైడ్ యాంగిల్ సైడ్, ఈ రెండు సైడ్స్ మధ్యలో యాంగిల్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సచ్చినట్టు ఇక్కడ యాంగిల్ ఇక్కడ సేమ్ ఉంటే ఈక్వల్లీ అవుతుంది. సో ఇది కూడా కాదు. మీరు కావాలంటే ఇంకా క్లియర్గా ట్రై చేసి చూడండి. నేను యాంగిల్ 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 ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఈ యాంగిల్ 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 తోటి మనం ప్రూవ్ చేయలేం రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కాదు అని. ఆయన ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ బీసీ ఇన్ సచ్ వే దట్ ఏడిబి అండ్ ఏఈసి ఆర్ ఈక్వల్, ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 40, డిఏఈ ఈజ్ ఈక్వల్ టు డిఏ ప్లస్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. డయాగ్రామ్ వేస్తేనే కానీ మనకు కొన్ని అర్థమవ్వవు. చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి, ఎక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేయలేదు కదా, ఓకే. డిఈ ప్యారలల్ బీసీ, డిఈ ప్యారలల్ బీసీ, ఈ డి అనేది మిడ్ పాయింట్ అని చెప్పలేదు. సో ఈ డి అనేది ఇంకా పైన ఉండొచ్చు కింద కూడా ఉండొచ్చు. ప్యారలల్ టు బీసీ అని అన్నాడు కాబట్టి నేను ఇలా గీకా. ఏడిబి such way that ADB and AEC are equal, ADB and AEC are equal. ఓకే, ఐసోసెలిస్ ట్రయాంగిల్ అనమాట, ఇది ఈక్వల్. నేను జస్ట్ ఎరేస్ చేస్తాను, మీకు గుర్తుంచుకోవడం చెప్తున్నా. ఈ సైడ్ ఈక్వల్, ఓకే. సో అంటే అప్పుడు ఏంది, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా టీటానే అవుద్ది. అండ్ ఇది ప్యారలల్ అన్నాడు, సో ఇక్కడ కూడా టీటానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ లైన్ ప్యారలల్ ఉందనుకోండి, ఈ రెండు లైన్స్ ప్యారలల్ మీట్ అవ్వవు, ఇక్కడ టీటా వస్తే ఇక్కడ కూడా టీటానే వస్తుంది. ఓకే, సేమ్ అదే ఫార్ములా అనమాట. ఈ లైన్స్ ప్యారలల్ అనేది దీనికి పైనుంచి ఏది వచ్చిందో దీనిపైన కూడా అదే వస్తుంది. యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ ఏడిఈ, వాట్, ఇది టీటా అయితే ఇది ఎంత, 180 మైనస్ 2 టీటా అవుతుంది. ఇప్పుడు టీటా 180 మైనస్ 2 టీటా, ఓకే. ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాడు, ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాడు. సరే ఓకే, మనం అది నేను ఇక్కడ వేస్తాను కాబట్టి ఓకే. ఏడిఈ, ఓకే. 180 మైనస్ టీటా ఎంత అని అడుగుతున్నాడు చూడండి. ఏసీబీ వచ్చేసి ఎంత, సరే ఇప్పుడు చూద్దాము. డిఏఈ ప్లస్ ఏడిఈ, డిఏఈ యాంగిల్ డిఏఈ వచ్చేసి 180 మైనస్ 2 టీటా, ఓకే, ప్లస్ ఏడిఈ యాంగిల్ ఏడిఈ వచ్చేసరికి 40, ఓకే, ప్లస్ 40 ప్లస్ టీటా చేయాలి, సారీ టీటా, ఎందుకంటే టీటా కింద చూసుకున్నాం కాబట్టి టీటా అంటే ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 140, ఓకే. ఆన్సర్ వచ్చేసి 140. చూసారు కదా. P, Q and R are three triangles of a triangle. If P minus Q is సేమ్ ఇందాక చేసిన మన క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా, సేమ్ అదే. ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, PQR. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, Q కామన్ ఉంది. Q కామన్ ఉంది కాబట్టి Qనే తీసుకుందాం. ఫస్ట్ Qని కనుక్కున్న తర్వాత Pని కనుక్కుందాం. Q ఉంది కదా, P ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ 20, Q ప్లస్ 20 అండ్ R ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ 26, Q మైనస్ 26, R ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ 26, ఓకే. నేను టీటాని గీకా కానీ ఇక్కడ Q అనమాట, Q, ఓకే. సో ఫస్ట్ మనం Q వాల్యూ కనుక్కుందాం. Q ప్లస్ 20 ప్లస్ Q ప్లస్ Q మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 180 కదా. 3Q ఈజ్ ఈక్వల్ టు 186. ఈ 20 మైనస్ 26 6 అటు సైడ్ పోతే ప్లస్ అవుతుంది. 3 6 18, 3 2 6. Q ఈజ్ ఈక్వల్ టు 62. మనకి P కావాలి. 62 ప్లస్ 20 చేస్తే ఎంత, 82, ఓకే. ఆన్సర్ వచ్చేసి 82. చూసారు కదా. ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం ఈ క్వశ్చన్ కాస్తంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD గివెన్ షో దట్ AB అండ్ AC అది అని ఉంది, ఓకే.
చూద్దాం. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఇందులో ఇంప్లిమెంట్ చేయాలి. మీకు తెలిసిందో తెలియదు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ట్రిప్లెట్ 5, 12, 13. ఓకే, 5, 12, 13 ఇది. సో దీని ఏరియా ఈజీగా వచ్చేస్తుంది. 1/2 × 5 × 12, 2 6 6 30. సో దీని ఏరియా వచ్చేసి 30 మనకు వచ్చేసింది. అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12 అని వచ్చేసింది, ఇదే కదా ఏసీడి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12 అని మనకు తెలిసిపోయింది. బట్ ఈ ట్రయాంగిల్ చూద్దాం మనం, ఈ ట్రయాంగిల్ చూద్దాము. బట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు మనం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుని మనం సంబరపడి తప్పు చేయొద్దు. బి ఈజ్ నాట్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బి ఈజ్ నాట్ ఎ రైట్ యాంగిల్. ఓకే, సో అలాగే గీద్దాం అది ఉండేటట్టు. ఏ సి బి, ఇక్కడ నుంచి ఇది మాత్రం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు తెలుసు. ఇది 12 అని తెలుసు, ఇది 10, ఇది కూడా 10 అని తెలుసు. మీకు గుర్తుందో లేదో, ఐసోసెలిస్ ట్రయాంగిల్లో ఇది ఎక్స్, ఇది ఎక్స్ ఉంటే ఈ యాంగిల్ వచ్చేసి పక్క దీని మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. ఇది వై, ఇది వై కింద అవుతుంది, డివైడ్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. సో ఇది 6, ఇది కూడా 6 కింద డివైడ్ అయింది. అండ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ ఇలాగా. 6, 10, హైపోటెన్యూస్ 10 ఉంది. 10 10 100, 100 - 6 6 36 చేస్తే ఎంత వస్తుంది? 64. 64. సో దీని యొక్క హైట్ వచ్చేసి 8, దీని యొక్క హైట్ వచ్చేసి 8. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 8 అని వచ్చింది మనకి, 8 వచ్చింది. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా, బేసిక్ కామన్ ఏరియా ఏంది? 1/2 × బేస్ × హైట్ కదా. ఇప్పుడు అదే చేద్దాం. ఇప్పుడు ఏసీ అనేది బేస్ అనుకుందాం. ఏసీ అనేది బేస్, 8 అనేది హైట్, ఆల్టిట్యూడ్ 90 డిగ్రీ అని మెన్షన్ చేశాడు కాబట్టి. సో ఏసీ వచ్చేసి ఎంత? 12. 1/2 × 12 × 8, 2 6 12, 6 8 48. 48 అంటే సో దీని మొత్తం ఏరియా వచ్చేసి 48. 48 + 30 చేస్తే ఎంత? 8 78. ఆన్సర్ వచ్చేసి 78 cm². ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ 78 cm². చూసారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR, M, N, N, S are midpoints of sides PQ, PR and QR respectively. If the area of triangle PQR is 46 cm², what is the area of the quadrilateral MNRQ? ఈ క్వశ్చన్ ఏంటి? ఓకే, MNS ఆర్ మిడ్ పాయింట్స్. ఓకే, మిడ్ పాయింట్స్ ఫార్ములా కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెన్షన్ చేశాడా? చేయలే. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అడిగాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా గీకుదాం. P, Q and R. ఓకే, M, N and S మిడ్ పాయింట్స్. M, N and S are the midpoints of area of triangle PQR. Area of triangle PQR. Triangle PQR ఏరియా వచ్చేసరికి 46 cm² అని చూపిస్తున్నాడు. ఓకే, 46. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ MNRQ? దీన్ని కనుక్కోవాలి. మీకు తెలిసిందో లేదో, ఇది మిడ్ పాయింట్స్ అని చెప్పినప్పుడు 1 1 1 1 డివైడ్ అవుతుంది. మనం ఎందుకు కనుక్కోవాలి? MNRQ 3/4 కనుక్కోవాలి. 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది, మనం ఓన్లీ 3 పార్ట్స్ యొక్క ఏరియా మాత్రమే కనుక్కోవాలి. 3/4 × 46 చేయండి. 2 2 2 3. ఓకే, 3 3 9, 3 2 69/2 చేస్తే ఎంత? 2 3 2 4 8. 8ఏనా? 34.5. 34.5 is the answer. If the areas of similar triangles ABC and DEF are x cm² and y cm² respectively, and EF is equal to A, then BC is ఎంత అని అడుగుతున్నాడు. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని అన్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటే మీకు నాట్ ఈక్వల్ సైడ్స్, సేమ్ యాంగిల్స్ బట్ నాట్ ఈక్వల్ సైడ్స్. 2 ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ABC, DEF. దీని యొక్క ఏరియా వచ్చేసి y², దీని యొక్క ఏరియా వచ్చేసి x². లోపల గీకే. ఓకే, EF ఈజ్ ఈక్వల్ టు A అని అన్నాడు. ఓకే, BC ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. మీకు తెలుసో తెలీదో, 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా వచ్చేసి ఇప్పుడు x² y² రేంజ్లో ఉందనుకోండి. వాటి సైడ్స్ వచ్చేసి సైడ్స్ SID, వాటి యొక్క సైడ్స్ రేషియో
SIDES సైడ్స్ రేషియో వచ్చేసి x/y అనమాట. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్లో ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. దీని యొక్క స్క్వేర్ రూట్ ఇది ఫార్ములా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు BC/A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² / y². అదే నేను చేస్తుంది ఇక్కడ. BC/A ఈజ్ ఈక్వల్ టు x/y. BC ఈజ్ ఈక్వల్ టు AX/y. ఓకే, AX/y. ఆన్సర్ వచ్చేసి AX/y. అంతే ఆన్సర్. సింపుల్గా చేసా కదా, జస్ట్ రేషియోస్ ఏరియాలు ఇంత ఉంటే దాని స్క్వేర్ రూట్ చేస్తే ఇంత వస్తుంది వాల్యూ. సో నేను బీసీని BC అనే రాసుకుని ఇక్కడ BC అనే, EFT మాత్రం A అని వాడు వాల్యూ ఇచ్చాడు కాబట్టి A అనేసా. BC/A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² / y². అదే ఆన్సర్. ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 12 centimeters. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. 12 12 12. హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ A. సైడ్ వచ్చేసి A అనమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏ అనుకోండి. దాని యొక్క హైట్ H వచ్చేసి √3/2A. దెన్ లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్ అని అడిగాడు. సర్కమ్ రేడియస్ అని అంటే ఏంటో మీకు తెలుసు కదా, ఇదే దీని యొక్క సర్కమ్ రేడియస్ సెంటర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సర్కమ్ రేడియస్, సెంట్రాయిడ్, హైట్ అన్నీ ఒకే చోటు ఉంటాయి అన్నమాట, ఒకే పాయింట్. అది గుర్తుంచుకోండి. ఐ మిస్సింగ్ సంథింగ్, నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. లెట్ మీ చెక్ వన్స్. ఓకే, సో హైట్ అనేది మనకి కావాలి ఫస్ట్. అండ్ మీకు ఇంకోటి తెలుసా, సెంట్రాయిడ్ డివైడ్స్ ఏ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ డివైడ్స్ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో 2:1. ఇది కూడా గుర్తుంచుకోవాలి కదా. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడి పార్ట్ సర్కమ్ రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడి పార్ట్ అంతా కూడా 2/3 అవుతుంది. 2/3 ఇంటూ హైట్ చేస్తే మనకి సర్కమ్ రేడియస్ వచ్చేస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. మేము 2/3 ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు సర్కమ్ రేడియస్. ఓన్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఓన్లీ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం హైట్ కనుక్కుందాం. √3/2 ఇంటూ 12, 2 6 12, 6√3 వచ్చింది. హైట్ ఈజ్ ఈక్వల్ టు 6√3. దీన్ని ఇంటూ 2/3 చేయాలి. దీన్ని ఇంటూ 2:1 రేషియో ఉంది, 2:1. సో టోటల్ పార్ట్ వచ్చేసి 3 parts. అందులో 2 parts యొక్క లెంత్ కనుక్కోవాలి మనం. అందుకని 2/3 చేస్తాం. ఇంటూ 2/3 చేస్తే 12√3/3 అని ఉంది. దీన్ని ఇంటూ √3/√3 చేద్దాం. ఇక్కడ చేస్తున్నా. ఇంటూ √3/√3 చేస్తే సారీ అది అవసరమే లేదు. 3 4s 12. ఓకే, 4√3. ఆన్సర్ వచ్చేసి 4√3. నేను ఏదో ఆలోచనలో ఉన్నా, సారీ. In a triangle, the lengths of sides 6 units, 12 units and x units. How many possible integer values are there for x? Xకి ఎన్ని ఇంటిజర్ వాల్యూస్ ఉన్నాయి? Xని మధ్యలో వేసుకుందాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్. 6 + 12 18 కంటే తక్కువ ఉండాలి. 6 - 12 6 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 7 నుంచి 19 మధ్యలో ఉంది. 7 నుంచి 19 మధ్యలో అంటే 7 8 9 10 ఇవన్నీ రాసుకుంటూ పోకారు. 7 - 19 చేస్తే 12 వస్తుంది. అండ్ 7 అనే నెంబర్ని కూడా ఇగ్నోర్ చేస్తాం కాబట్టి +1 యాడ్ చేయండి. 13 ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, 18 కంటే తక్కువ ఉండాలి. ఓకే, 17 కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. 7 - 10 చేస్తే 10 + 1 ఈజ్ ఈక్వల్ టు 11. ఈ 1 అనే వాల్యూ ఏంటంటే ఈ 7 అనమాట. 10 నుంచి -7 చేస్తున్నాను. 10 నెంబర్స్ నుంచి 7 నెంబర్. కొంచెం విజువలైజ్ చేసుకొని ట్రై చేయండి ఈ కాన్సెప్ట్ని. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఇది ఫింగర్స్తో చెప్పకుండా మీరైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు లైక్ 3 2 తీసేస్తే ఎంత? 1 ఉంటుంది కదా. అలాగా ఒకసారి ఫింగర్స్తో ట్రై చేసి చూడండి. 10లో నుంచి 7 తీసేసి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఏంది అని లెక్క పెట్టి మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 11 ఏనా? చూద్దాం. 11, ఎస్, కరెక్ట్.
In an isosceles triangle, the vertex angle of is 4 times the sum of base angles. The measure of square root of the vertex angle is. Okay, isosceles triangle అన్నాడు ఫస్ట్. Isosceles triangle. The vertex angle is 4 times the sum of base angles. అంటే 4 times. ఓకే, ఇది x, ఇది x అనుకుంటే vertex angle is 4 times the sum of base. ఓకే, 2x into 4 is equal to ఎంత 8x. ఇది 8x ఉంది అంటున్నాడు, ఇది 8x. ఓకే, ద మెజర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వెర్టెక్స్ యాంగిల్, ఇది 8x అన్నాడు. 8x plus 2x అంటే 10x is equal to 180, x is equal to 18. ఓకే, ద స్క్వేర్ రూట్ ఆఫ్ వెర్టెక్స్ యాంగిల్ అంటే 8 into 18 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 8 కదా, 9 into 2 చేస్తే 3 into 16 అవుతుంది, 3 into 4 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, 12. Two triangles MNO and XYZ are given similar with the ratio of their side 9:4. ఓకే, ట్రయాంగిల్ MNO, సిమిలర్ ట్రయాంగిల్స్, నాట్ కాంగ్రుయెంట్, సేమ్ సైడ్స్ ఉండవు, సేమ్ యాంగిల్స్ అంతే. MNO అండ్ XYZ. ఓకే, సైడ్స్ యొక్క రేషియో వచ్చేసి 9:4 ఉంది, 9:4. ఓకే, ద ఏరియా ఆఫ్ ద లార్జర్ ట్రయాంగిల్ ఇస్ 243. లార్జర్ ట్రయాంగిల్ అంటే ఇది లార్జర్ అవుతుంది ఎందుకంటే సైడ్ పెద్దగా ఉంది కాబట్టి. దీని యొక్క సైడ్ 243 ఉంటే దీని యొక్క ఎంత, ఓకే 240. మీకు తెలుసో లేదో సైడ్స్, సైడ్స్ అనేది 9:4 రేషియోలో ఉందనుకోండి, ఏరియా వచ్చేసి 9 square 4 square రేషియోలో ఉంటుంది, అంటే ఈజ్ ఈక్వల్ టు 81:16. ఇక్కడ 243 ఉంది, ఇక్కడ x అనుకుందాం. ఓకే, 243/x ఈజ్ ఈక్వల్ టు 81/16. సాల్వ్ చేసి చూద్దాము. 9తో పోతుందా, 4 after 5 6 7 8 9, యా 9తో పోతుంది. 9 1 జా 9, 9 2 జా 18, 9 7 జా 63, 9 1 జా 9 3 జా, x ఈజ్ ఈక్వల్ టు 48. 16 into 3 చేస్తే 48 వస్తుంది. ఆన్సర్ 48 పక్కా, ఎస్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి. 6, 18, x are sides of a triangle. X is an integer. Then the number of possible values for x. Okay, 6, 18, x. Okay, x అనేది మధ్యలో ఉంటుంది. 6 plus 18, 6 minus 18 చేస్తే ఎంత, 12. 12 కంటే పెద్దగా ఉండాలి. అండ్ 18 plus 6 చేస్తే ఎంత, 24. 24 కంటే తక్కువ ఉండాలి. 12 కంటే పెద్దగా ఉండాలి అంటే ఎంత, 30 నుంచి స్టార్ట్ అయితే 23 వరకు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 30 into 23 చేస్తే మైనస్ చేయండి, 0 1 10 నెంబర్స్ ఉన్నాయి. బట్ ఈ 13th నెంబర్ని కూడా ఒక నెంబర్, దాన్ని యాడ్ చేయాలి మనం, 1. సో 11, ఆన్సర్ వచ్చేసి 11. ఓకే, చూసారు కదా, ఇంతతో మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇది మీకు ఈజీ అనిపించవచ్చు, బట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్వశ్చన్స్ కొంచెం బాగా టైం వేస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, టైర్ 2 లెవెల్వి. సో మీకు బేసిక్ అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేశాను. కీప్ ప్రాక్టీసింగ్, ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మ్యాథ్స్ ఇంగ్లీష్ అంతా కూడా. ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను గ్రామర్ రూల్స్ అప్లోడ్ చేయమన్నారు, అప్లోడ్ చేస్తాను. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, బై బాయ్.